మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అంటే చాలా మంది ఏమనుకుంటారండి ఆ బర్గర్ లో ఉండే మధ్యలో ఉండే చికెన్ ఆర్ వాట్ ఎవర్ అదొక 20-30 గ్రాముల ప్రోటీన్ వచ్చేసింది పిల్లాడికి. బ్రెడ్ ప్రోటీన్ మధ్యలో ఒక్క టమాటో ముక్క పెడతాడు వాడు. అలసందలండి, అలసంతలు, గుగ్గిళ్ళు. అంటే చిన్నప్పుడు స్నాక్స్ అంటే మేము వెళ్ళిన స్కూళ్ళకి మేము ఇళ్ళకి వచ్చినప్పుడు మాకు ఉండేది. ఇంకా ఈ చిక్కుడుకాయల్లో ఒక రకాలు ఉంటాయి, అవి మొత్తం కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి మాకు ఇచ్చేస్తే అవి ఒలుచుకొని తినేవాళ్ళం. ఆ సాయంత్రంకి హాఫ్ అన్ అవర్ ఒలుచుకోవడం ఒక టైంపాస్, ఆ లోపల ఉన్న ఆ గింజలు మాత్రం తినడం. అది అబ్సల్యూట్ ప్రోటీన్. సో ఇప్పుడు పేరెంట్స్కి టైం లేదు. సో వీ హ్యావ్ ఫౌండ్ షార్ట్ కట్స్. మీ షార్ట్ కట్స్కి ఎవడో బిజినెస్ చేసుకుంటున్నాడు. బర్గర్ ఈజ్ డెఫినెట్లీ హెల్దీ ఫుడ్ అయితే కాదు. ఇవన్నీ ఆప్షన్స్. ఏ బర్గర్ అన్నా, అంటే ఏ మైదా అన్నా హెల్దీ అంటే నేనేం చెప్తాను, ఏ మైదా కాదు, అంతే. సో దాంట్లో మనం ఎంత గట్టిగా ఓడగొట్టుకుంటున్నాం, తొందరగా ఓడగొట్టుకుంటాం అనేది పాయింట్. మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేసినా మనం ఆలోచించాల్సింది దేంతో తయారైంది. దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఎందుకు వాడుతున్నారు? ఒకటి, ఎక్కువ కాలం ఉండడానికి, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దాని మీద రాకుండా. రెండోది, మౌల్డ్స్ రాకుండా. రెండోది, టు ప్రొలాంగ్ ఇట్స్ లైఫ్ స్పాన్. మనకి 10 రోజులు 15 రోజులు మాత్రం ఉండేది. ఇంతకుముందు మనం ఇంట్లో వాడుకునే వాటిల్లో కూడా మనం 2 రోజులు 3 రోజులు కర్రీస్ ఉపయోగడానికి మనం వంట పద్ధతులు మార్చేవాళ్ళం. అంటే బాగా ఎక్కువ ఉప్పేయడం ఒకటి, ఒకసారి నూనె, ఉప్పు, మనవి సింపుల్. సో ఇప్పుడు వీళ్ళవి మీరు అన్నట్లు టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడో తయారవుతుంది కదండి. అవునండి. ఆ తయారయ్యి రవాణాలో అది ఫ్రోజన్ దీనిలో వచ్చినప్పటికీ కూడా అది ఒక్కొక్క బండి నుంచి ఇంకో బండిలోకి మారే లోపు టెంపరేచర్స్ మారుతాయి. అలా అప్ అండ్ డౌన్ టెంపరేచర్స్ అవుతే ఖచ్చితంగా దాని నాణ్యత ఏమిటో ప్రశ్నించుకోవాల్సిన విషయం. హెల్దీ పాయింట్ అనేది పోగొట్టుకుంటున్నాం మనం ప్రతి ఒక్క ఆహార పదార్థాల్లో దాని న్యూట్రిషనల్ వాల్యూ, ఈ మినరల్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మనం డిలే అయ్యే కొద్దీ, నీ ప్రాసెస్ చేసే కొద్దీ ఇవన్నీ పోగొట్టుకుంటాం. గుడ్ థింగ్ అన్నీ మనం పోగొట్టుకొని బ్యాడ్ థింగ్స్ తెచ్చుకుంటున్నాం. సో అందుకనే సింపుల్ టెక్నిక్, ప్రాసెస్డ్, అన్ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్. సో అన్ప్రాసెస్డ్ అంటే మనం ఇంట్లో వాడుకునే అన్ని రకాల ఆహార పదార్థాలు ఇంట్లో మాత్రం. అన్ప్రాసెస్డ్ ఈజ్ ద బెస్ట్ హెల్దీ. అయితే వెజిటేబుల్స్ అయి ఉండొచ్చు, ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, అది ఉడకబెట్టినా ఉడకబెట్టకపోయినా కొంతవరకు. నెక్స్ట్ ఈజ్ లైక్ మనం ఆయిల్స్ వాడుకొని మనం వండుకునే ఆహారాలు. ఇంకా అల్ట్రా ప్రాసెస్డ్ ఈజ్ ఆల్ ద జంక్. అవును, చూడడానికి బ్రహ్మాండంగా ఉంటాయి, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ కింద వస్తాయి. నాకు ఎప్పుడూ ఒక విషయం అర్థం కాలేదు డాక్టర్ జగదీష్, జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ ఎందుకు పెడతారు? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. ఎందుకు అంటే డాక్టర్లు చెప్పరా బ్రెడ్? అయ్యో, మీరు ఏ డాక్టర్ చెప్పారు చెప్పండి. అంటే చిన్నప్పుడు అలా అలవాటు అయిపోయింది. నేను చిన్నప్పుడు నాకు కూడా మా ఇంట్లో వాళ్ళు బ్రెడ్డే పెట్టారు. అండ్ సంభవం నాకు చిన్నప్పటి నుంచి బ్రెడ్ అంటే పడదు. సో నాకు పెరుగన్నం ఆర్ మజ్జిగన్నం తినడం అలవాటు. సో నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నుంచి నా పేషెంట్స్కి నేను అడ్వైస్ చేసేటప్పుడు ఏం తినాలి, దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఏం తినాలి అంటే ఏమన్నా తినండి అనేవాడిని. సార్ అట్లా కాదు సార్, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఏం తినాలి. ఈ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది ఏం తినాలి అనే పిచ్చి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి స్పెసిఫిక్గా కొంత డైట్ చెప్తాం. అంటే ఈ ఆహారం తింటే మీకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కిడ్నీ ప్రాసెస్ చేయలేదు కాబట్టి తక్కువ ప్రోటీన్ తినండి. సో లివర్ ఉన్న వాళ్ళకి, గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉండాలి అని చెప్పేసి కొన్ని చెప్తాం. అలాగే వాళ్ళ ఐఎన్ఆర్ వాల్యూస్, అంటే బ్లడ్ గడ్డగట్టడం అనే కాంపనెంట్ కొంతమందికి ట్యాబ్లెట్స్ మీద ఉంటారు, వాళ్ళకి ఆకుకూరలు తక్కువ తినండి. అది తప్ప రొటీన్గా సిక్ అయిన వాళ్ళకి, జ్వరం అయి ఉండొచ్చు, దగ్గు అయి ఉండొచ్చు, ఆహారం తినే దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, మనం సిక్ ఉన్నప్పుడు, అంటే మీరు ఎలాగైతే మీ బాడీ ఇబ్బంది పడుతుందో అలాగే ఆహార వాహిక కూడా ఇట్ ఈజ్ ఆల్సో డల్. అంటే డైజెస్టివ్ కెపాసిటీ కానీ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కంపారిటివ్లీ కొంచెం నీరసంగా ఉంటుంది. అప్పుడు ఈజీగా అరుగుదల అయ్యే ఆహార పదార్థాలు ఇమ్మంటాం. సో 103 ఫీవర్ ఉన్నవాడికి బాబు బిర్యానీ తిను అని మాత్రం చెప్పం. అది మీరు ఇంట్లో పప్పు అయి ఉండొచ్చు, లేకపోతే రసం అయి ఉండొచ్చు, ఇడ్లీ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. అట్ ద సేమ్ టైం ఈ సిక్ ఉన్న వాళ్ళకి కామన్గా మనకి
నోటి పూత అనేది వచ్చే అవకాశం ఉంటుంది, హై టెంపరేచర్స్. కొంతమందికి ఇక్కడ రాకపోయినా ఈ అల్సరేషన్స్ అనేవి ఈసోఫాగస్లో స్టమక్లో ఉంటాయి. సో అందుకని కారంతో ఉన్న పదార్థాలు వద్దండి అంటాం. అంతేగాని ఎవరికి కూడా ఇది లేదు అది లేదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టడం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ డెంగ్యూ అనుకోండి, సార్ ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినొద్దు. చికెన్ గున్యా అనుకోండి, ఏం ఫుడ్. నేను అంటాను, ఫుడ్కి మీ జ్వరానికి సంబంధం లేదు. ఫుడ్తో వచ్చే రోగాలు ఫుడ్తో తగ్గుతాయండి, ఫుడ్తో రాని రోగాలు ఫుడ్కి సంబంధం లేదు. కాకపోతే మనం సిక్గా ఉన్నప్పుడు ఆహారం కంపల్సరీ తీసుకోవాలి. బికాజ్ నేను మందులైతే ఇవ్వగలను, నీరసానికి మందులు లేవు. నీరసానికి ఆహారం మందు. మరి ఆహారం తీసుకోకుండా ఆ టైంలో కూడా మనం తక్కువ ఫుడ్ తీసుకుంటే యూ కాంట్ ఫైట్. అంతే కదా. అదే ఇమ్యూనిటీ అనేది పొట్లాల్లో అమ్మరు, ఇమ్యూనిటీ మనం తయారు చేసుకోవాలి లోపల. దానికి ఇవన్నీ విఘాతం కలిగిస్తాయి కదా. డెఫినెట్గా. ఇప్పుడు మామూలుగా బ్రెడ్ లో ఈస్ట్ అది ఉంటుంది, హోల్ వీట్ బ్రెడ్ అంటారు, మీరు నమ్ముతారా అవి? అంటే కొంతవరకు అండి. ఇది మనకి ఆల్రెడీ అన్ని బ్రెడ్స్ తయారయ్యేదే లోపల ఈస్ట్ ఉంటేనే అది ఫర్మెంట్ అయ్యి అది పెద్దదిగా మారుతుంది, బేక్ చేస్తాము దీంట్లో. బికాజ్ అంటే దీని మీద ఒక వండర్ఫుల్ పేపర్ ఉంది, ఒక రీసెర్చ్ ఆర్టికల్. అంటే ఒక మనిషికి ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది, మనలో ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. ఇన్నేట్ అంటే మనకి స్వతహాగా మన తల్లి దగ్గర నుంచి మన జీన్స్లో వచ్చింది. అడాప్టివ్ అంటే మనం బయట పదార్థాలకి మనం ఎదుర్కొని దాన్ని నుంచి మనం తయారు చేసుకునేది అడాప్టివ్ ఇమ్యూనిటీ. సో ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది 18 months నుంచి మనం దేనికి ఎక్స్పోజ్ అవుతాం 18 months లోపల అనే దాన్ని బట్టి ఒక చైల్డ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ తయారు చేసుకుంటారు. మనం ఏం చేస్తున్నాము, గత 15, 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ప్రొటెక్ట్ చేస్తున్నాం పిల్లల్ని చాలా. ఇప్పుడు ఎంత డెలికేట్ డార్లింగ్స్గా పెంచుతున్నారు అంటే, యుఎస్ నుంచి వచ్చిన పిల్లలకి ఇంతకుముందు చాలా అలర్జీస్ ఉండేవి. ఇండియాలో వాళ్ళకి అలర్జీస్ తక్కువ. బికాజ్ మనం పుట్టిన తర్వాత నుంచి మనం వదిలేస్తాం, చూసుకోవడం వేరే, చాలా ప్రొటెక్టివ్గా అనేది ఇండియాలో ఉండదు. దే ప్లే, బయట ఆడుకుంటారు, మట్టిలో తిరుగుతారు, ఇంకో దగ్గరికి వెళ్తారు. సో మనం అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇమ్యూనిటీ అనేది వీఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్. ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ దాట్. సో బట్ మీరు ఈ దీర్ఘకాలికంగా లాస్ట్ 10 years 15 years నుంచి మేము గమనించింది ఏంటంటే, యుఎస్ వాళ్ళకి ఎన్ని అలర్జీస్ వస్తున్నాయో అంటే బయట కంట్రీస్లో, మన ఇండియన్స్లో కూడా ఇప్పుడు అదే కైండ్ ఆఫ్ అలర్జీస్ చూస్తున్నాం. ఎందుకు? లోపల నుంచి ఇమ్యూనిటీ అనేది బాగా అయిపోతుంది, కంప్లీట్గా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. ఇమ్యూనిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. మీ కొత్త పదార్థానికి మీరు ఇప్పుడు ఎక్స్పోజ్ అయితే నెక్స్ట్ టైం మీ బాడీ దానికి రెడీగా ఉంటుంది. దట్ ఈస్ ఇమ్యూనిటీ. సో వీఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ బాడీ విత్ దట్ ఇమ్యూనిటీ వాట్ ఇట్ సపోజ్ టు హ్యావ్. సో బట్ ఇన్ జనరల్ మనం ఎక్కడ ఒకవైపు మిల్లెట్ రెవల్యూషన్, రాగులు, సజ్జలు, ఇలాంటి మిల్లెట్ రెవల్యూషన్ ఇది యాక్చువల్లీ నేను చెప్తుంటాను కదా మాధురి గారు. సో యూ షుడ్ బెటర్ టాక్ టు ఎ గుడ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. బికాజ్ కొంతవరకు నేను చెప్పినట్టు డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరికన్నా. డైట్ చాలా ఇంపార్టెంట్. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మంచి డైట్ చాలా ఇంపార్టెంట్. బట్ మంచి డైట్ అనేది మన ఇంట్లో ఉంటుంది.